హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సుజాత. ఇవాళ అయితే చక్కగా మందార పువ్వులు చూడండి ఎన్ని పూసినాయో, అట్లాగే ఉమ్మెత్త పువ్వులు కూడా చాలా వచ్చినాయి. మంచిగా అయితే ఇలా పువ్వులు పూస్తూనే ఉన్నాయి. అయితే నేను రీసెంట్గా పనమ్మాయిని పెట్టుకున్నాను కదా, చక్కగా టైం చూసుకుని మొత్తం అన్నీ అయితే కోసుకెళ్ళిపోతుంది. అదేమన్నా అంటే దేవుడికే కదండి అంటే తను చర్చికెళ్తుంది అనమాట. ఏదో ఇలా అయితే చక్కగా స్వామికి అన్ని పువ్వులు అయితే అలంకరించానండి. పసుపు మందార కూడా 2 పూసినవి. చూసారు కదా ఎంత బాగున్నాయో. మనకి పువ్వులే దేవుడి దగ్గర ఉన్నాం కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ దండలు కానీ వేసినా ఎందుకో ఈ న్యాచురాలిటీ రాదని నా ఫీలింగ్. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఏదో మల్లెపూలు కూడా పూసినాయి. మల్లెపూలు కూడా కోసుకెళ్ళిపోతుంది మా పనమ్మ. ఏం చెప్పుకోమంటారు. అందుకే నేను జడుస్తాను. నాకు మ్యాక్సిమం చేసుకోవడం ఇష్టం, బట్ హెల్త్ సహకరించక అయితే పన్నెండు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇదైతే అమ్మ చీర అంటే పాలు తెప్పించింది. ఏం చేసిందో చూపిస్తాను చూడండి. అంటే వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి కొన్ని బట్టలు అయితే తెచ్చుకోలేదు. ఇది కొత్త చీర అంటారు. దీనికి పాలు తెప్పించింది. ఇది ఏం కలరు? నావీ బ్లూ కదా, తను బ్లూ తెప్పించింది. ఇది తెప్పించి వేసేయంటాను. సరే కాదని మళ్ళీ తెప్పించి ఇదైతే సారీకి పాలైతే వేసా. అయితే ఇది మిషన్ కుట్టి వేయండి, డైలీ వేర్కే కదా మిషన్తో వేసేయాలి. ఇంకా మనకి ఎంత చెప్పినా వినలేదు. అందుకని ఇలా మిషన్ మీద అయితే వేసాను. ఇప్పుడైతే బాదం పప్పులు వస్తుంది. ఎంత ఇది చేసినా తల్లి కదా. ఇదిగో ఇది ములక్కాయ టమాటో కర్రీ చేసిందండి అమ్మ. మజ్జిగ వెన్నపూస అయితే చేయాలి. ఈ పాలు మాకు తెలిసిన వాళ్ళు పోస్తున్నారు. 15 రోజుల నుంచి వచ్చిన మేగడ ఇది. మజ్జిగ అయితే చేసుకోవాలి. చేసుకుంటే ఇట్లాగా మనకి పాడి దగ్గర నుంచి వచ్చినవి అయితే చక్కగా బాగుంటాయి కదా. ఇది రాగి జావా ఈ మధ్యలో తాగలేదు, మళ్ళీ అయితే ఇవాళ పెట్టేసాము. నేనైతే సాల్ట్ వేసుకుంటాను, అట్లాగే నిమ్మకాయ కూడా పిండుకుంటాను. మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ అది. ఎందుకంటే నిమ్మకాయ ఉప్పు అనేది కొంచెం నీరసాన్ని తగ్గించడం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇట్లా అయితే నేను ఎక్కువ ఇష్టపడతాను. చాలామంది షుగరు బెల్లం వేసుకుంటారు, నేనైతే వేసుకోను. ఇవి ఐస్ తయారు చేసుకున్నాయి అన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో కొన్నాను కానీ ఏమీ చేయలేదు. వేసవకాలం వచ్చింది కదా, ఎందుకో ఏదో ట్రై చేద్దామని తీసా. ఒకసారి కడిగేద్దాం. మనం అనుకుంటాం కబోర్డ్లో ఉన్నాయి కదా దుమ్ము ఎందుకు పడద్దని. కబోర్డ్లో కాదు, ఎక్కడున్న దుమ్మేనండి. దుమ్ముకి ఏమీ చుట్టరకాలు ఉండవు. చూసారా, ఇప్పుడు కబోర్డ్లోంచి తీసాను, అయినా దుమ్ముగానే ఉన్నాయి. ఒకసారి కడిగాను కూడా, కడిగిన దుమ్ముగానే ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి కడిగి మళ్ళీ వస్తాను. ఓకే, ఫైనల్గా అయితే కడిగేసాను. ఏంటి స్పెషల్ అంటే ఏమి లేదండి, ఇదిగో పానకం. నేనైతే ఈ ఫేస్తో బయటికి గుడికి అయితే వెళ్ళలేదు. మా పిల్లలు ఈయన వెళ్ళారు, మా హబ్బీ వెళ్ళారు. వెళ్ళి ఇలా తెచ్చారు. ఇప్పుడు ఆ రోజు ఇలాంటివి తాగలేం, కానీ ఇది చాలా టేస్టీగా ఉంది. ఏం చేయాలా అని ఆలోచించా. ఇదేదో ఐడియా బాగుందనిపించి ఇట్లా అయితే చక్కగా బౌల్స్లో అయితే పోస్తున్నాం. ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఐస్ క్రీమ్ మోల్డ్స్లో పోస్తున్నాం. చూద్దాం అవుతుందా లేదా, వాట్ అని. అన్నీ ఎక్స్పీరియన్స్ చేసామనుకోండి గొడవ ఉండదు. ఇది బయట ఉంటే ఒక్కరోజే ఉంటుంది. అదే ఇలా చేసుకుంటే మనకి నచ్చినప్పుడు ఇంకో 2-3 డేస్ తర్వాత అయినా తినొచ్చు కదా. ఐస్లా తినొచ్చు, ఆరోగ్యం. ఈ శ్రీరామనవమికి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే కొత్త మిరియాలు, కొత్త బెల్లం. మన వాతావరణంలో చల్లటి శీతాకాలం నుంచి వేసవకాలానికి ఎంటర్ అవుతాం కాబట్టి ఆ వేడిని తట్టుకోవడానికి బాడీని మనం ఇట్లా అయితే రెడీ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. మా ఫ్రిడ్జ్ అంతా ఎప్పుడు ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్. అమ్మ వచ్చింది కదా, నాన్నగారు అంతకుముందు వచ్చారని చెప్పాను చూసారా, అప్పుడు పాలు తెచ్చారు. ఇలా అయితే పెట్టేసుకుందాం. మళ్ళీ తయారైన తర్వాత ఒక 2-3 అవర్స్కి ఐస్ కట్టేస్తుంది, అప్పుడు చూపిస్తా. ఇదిగోండి, ఇదైతే తీసుకెళ్ళిపోదాము. ఆల్రెడీ పెట్టేశాను, చాలా టైం అయిపోయింది. చూద్దాం
ఇది ఇదివరకంతా చేశాను. మధ్యలో లాస్ట్ ఇయర్ చేయలేదేమో. దాంతోటి ఎలా తీయాలి ఏంటి అనేది నేనైతే గుర్తులేదు. అందుకని ఇంకా తిప్పితే అది తిరుగుతుంది కానీ మూత రాలేదు. ఫైనల్‌గా అయితే ఒకసారి అయితే వెళ్ళి పంపు కింద నీళ్లు పైనుంచి స్ప్రింకిల్ చేసి తెచ్చాను. అప్పుడైతే చక్కగా ఇలా వచ్చినాయి. అస్సలు నాకు భలే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వస్తాయా రావా, మొక్కలైపోతాయా, లేకపోతే అసలు మోల్డ్‌లో నుంచి రావేమో అని టెన్షన్ పడిపోయాను. చక్కటి అయితే మనకి సీతారాముల కళ్యాణం నుంచి తెచ్చిన పానకంతో తయారు చేసిన ఐసులు రెడీ అయిపోయినాయి. ఇదైతే మిగతాది చేయగా మిగిలిన చింతపండు కొంచెమే ఉంది కదా అని చేస్తే తీరిపోయిందండి. 4-5 గంటలు పట్టింది. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.